నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్, ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, విద్యుత్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు. చెరువులు సర్వే చేయించి కబ్జా నుండి కాపాడతాం, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టీకరణ. విధుల నుంచి ఏకలవ్య గురుకుల ప్రిన్సిపల్ జ్యోతి లక్ష్మి తొలగింపు, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ కోఆర్డినేటర్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, రైతు బంధు ద్వారా 65,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా తూఫాన్ మున్సిపల్ పరిధిలో 5 కోట్లతో నిర్మించిన వ్యవసాయ గ్రీన్ మార్కెట్ యార్డును ఆయన ప్రారంభించారు. తూఫాన్లో 22 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముప్పిరెడ్డిపల్లికి చెందిన 379 మంది భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని, రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు అందిస్తున్నామని అన్నారు. 98,000 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా ద్వారా 5 లక్షలు ఇచ్చామని తెలిపారు. మార్కెట్ కూడా లేకుండే, పండిన పంట అమ్ముకోవడానికి ఈ ప్రాంత రైతులకు ఒక మార్కెట్ యార్డ్ లేని పరిస్థితి ఉండేది. కానీ అలా కేసీఆర్ గారి దయతోని మన తూప్రాన్లో 3 మార్కెట్లు, 5 కోట్ల రూపాయలతో గ్రెయిన్ మార్కెట్, 11 కోట్ల రూపాయలతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్, 2 కోట్ల రూపాయలతో వేసైడ్ మార్కెట్ ఏర్పడ్డదంటే ఇవాళ ఇది ముఖ్యమంత్రి గారి చొరవ. మనం కూడా యాడ్ చేసుకోవాలి. ఇంత మంచి పని జరుగుతుందంటే ఇది కేసీఆర్ గారి వల్ల జరుగుతూ ఉంది. అటువంటి ముఖ్యమంత్రి గారిని యాడ్ చేసుకోవాలి. ఇవాళ మా అక్కా చెల్లెళ్ళు కూడా గుర్తు చేసుకోవాలమ్మా. ఇప్పుడే ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది, ఎప్పుడో 2008 13-14 ఏళ్ల కింద ముచ్చట ప్లాట్లు ఇస్తాము అని ఊరిచ్చింది తప్ప గత ప్రభుత్వాలు చేయలేకపోయింది. కానీ ఇలా లేఅవుట్ చేసి, రోడ్లు చేసి, సౌకర్యాలు చేసి ఇలా 13-14 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మన టీఎస్ఐసి లేఅవుట్ లో ఇలా మీకు పట్టాలు ఇవ్వడం కూడా నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. మా ఎంపీపీ గారు, జెడ్పీడీసీ గారు ఎప్పుడు కనబడ్డా నేను అదే అడుగుదు, ఏమైనా సార్ ప్లాట్లు ఎత్తి ఎవరు అమ్ముకోవద్దని చెప్పి కూడా నేను మీ అందరికి మనం చేస్తా ఉన్నాను. ఇలా రైతు సోదరులకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. ఇలా రైతులకు వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసినారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా నీటి తీరువా రద్దు చేసినారు. ఇలా ఉచిత కరెంటు రైతాంగానికి చక్కగా అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం. దేశంలో ఎక్కడ పోయినా బోరు బాయిల కాడ మీటర్లు పెట్టిండ్రు, రైతు ఇంటికాడికి బిల్లు పంపిండ్రు. మీటర్ లేదు, బిల్లు లేదు, ఫ్రీగా కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు మన కేసీఆర్. మనం గా పని చేస్తున్నామని ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం మీరు మీటర్లు పెట్టలేరని మన రాష్ట్రానికి ఇచ్చే 30,000 కోట్ల రూపాయలు ఆపేసింది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 18 నుంచి 100 రోజుల పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి సునీత మహేందర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కాలే యాదయ్య, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా వైద్యాధికారి పాల్వాన్ కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు మెడికల్ అనేది డిపార్ట్మెంట్ అయి కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్, ఒక 4-5 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. పీడీడీఆర్కి సంబంధించి ఐకేపీ గ్రూప్స్ కంపల్సరీ ఇన్వాల్వ్ చేసి విలేజ్ లో ఉన్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎవరు వాళ్ళకి మీరు ఇవ్వాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు అదేవిధంగా
మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత డేమెంట్ వచ్చాక వీళ్ళందరినీ కూడా ఒకసారి TPO అండ్ PDDRD అండ్ మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాతంత్రంగా మన ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం ఉంటుంది. నిజంగానే ఒకసారి వెళ్తున్నప్పుడు గ్రామాలలో చాలా మంది పేదవాళ్ళని ముసలి వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎంపీడీఎస్ డెప్యూటేషన్ బుక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ అని ఎంపీడీఎస్ ఇచ్చినప్పుడు కూడా ఇది ఇవ్వబడుతుంది. మలేషియన్ టౌన్షిప్ పార్కును కేబీఆర్ పార్కు కన్నా బాగా అభివృద్ధి చేస్తామని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇండోర్ చెరువుల సర్వే చేయించి కబ్జా నుండి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని, ఐడియల్ చెరువు వద్ద బతుకమ్మ, వినాయక, దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చెరువుల సుందరీకరణ పనులు 18 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. రానున్న కాలంలో STPలు ఏర్పాటు చేసి చెరువులలో డ్రైనేజీ నీరు కలవకుండా చూస్తామని, నాలాలలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. మీరు చూస్తాం విలేకరులందరూ కూడా కుక్కట్పల్లి కాన్షియస్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా బ్రిడ్జెస్ కానీ, JNT బ్రిడ్జే కానీ, అండర్ పాసే కానీ, ఇలా కైతాపూర్ బ్రిడ్జే కానీ, ఇలా ఇంత పెద్ద ఎత్తుగా నిధులు తీసుకొచ్చి ఈ గత 8 సంవత్సరాల లోపల నేను సుమారు 8 సంవత్సరాలు, మొన్న 7th 8 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే. 8 సంవత్సరాల్లో కుక్కట్పల్లి కాన్షియస్ అభివృద్ధి కార్యక్రమం నడిచాం. కొన్ని చేసేటివన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా మీకు తెలియాలని ఆలోచనతో ఒక కార్యక్రమం చేశాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తుగా మనకి ఈరోజు 2.5 ఎకరాల ల్యాండ్ మనకి ఇలా మా KT రామారావు గారు ఇచ్చినందుకు KT రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఒకసారి దీని మీద, ఎందుకంటే ఇటువంటి పార్కులు ఉన్నప్పటికీ ఇంకొక పార్క్ ఇవ్వాలి. ఇప్పుడే శ్రీనివాస్ గారు అడిగారు ఏంటంటే ఆ పార్క్ ఉన్నదాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేయాలన్నాడు. దానికి ఎన్ని కోట్లైనా సరే నిధులు తీసుకొస్తాం. అన్ని మళ్ళా ఇలా ఐడియల్ చెరువు కానీ, కాముని చెరువు కానీ, గోవింద చెరువు 9 చెరువులలో కూడా సర్వేలు చేస్తా ఉన్నాం. నేను వచ్చిన తర్వాత, నేను రాకముందు జరిగిన దానికి సంబంధంగా వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఏమున్న అక్రమాలు దాన్ని తీయబోతా ఉన్నాం. తీసేసి అన్ని డెవలప్ చేయబోతా ఉన్నాం. నిన్నే కాముని చెరువు ఉన్నటువంటి ఎవరైతే 10 ఎకరాలు కబ్జా పెట్టిన వాళ్ళని కూడా జైలుకు పంపించాం. వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళందరూ PD యాక్ట్లు పెట్టబోతుంది గవర్నమెంట్. ఎందుకంటే మళ్ళీ అటువంటి పనులు జరగకుండా మేము కోర్టు కూడా అప్పీల్ చేశాం. ఇట్లా ఈ రకంగా చేస్తా ఉండడానికి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. ఐడియల్ చెరువు విషయానికి వచ్చినప్పుడు అక్కడ ఎప్పుడు ఐడియల్ చెరువు మీ అందరు తెలుసు, ఒక హిందూ సంప్రదాయానికి సంబంధించినటువంటి చెరువు. అది ఎందుకు అంటే రంగనాయకుల గుడి అనేటటువంటిది సుమారుగా 2000 సంవత్సరాల ముందు ఉన్నటువంటి రంగనాయకుల గుడి. అంటే మీ అందరికి తక్కువ తెలుసు, కానీ మేము ప్రాపర్గా మాకు తెలుసు. ఆ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రంగనాయకుల గుడి పేరు మీదే రంగనాయకుల చెరువు అని ఉంటుంది. ఆ చెరువు పేరు. ఆ చెరువుకి నా కాన్సెప్ట్గా మేము ఆలోచన చేసింది ఏంటంటే, ఆ చెరువులో వినాయక నిమజ్జనం చేస్తాం. మీకు అందరికి తెలుసు, నిమజ్జనం చేస్తాం. అందుగురించే వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయాలి. బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి బతుకమ్మలు ఎక్కువ చేసుకుంటాం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఒక బతుకమ్మ ఏర్పాటు చేద్దాం. రెండోది అమ్మవారు, దసరాప్పుడు అమ్మవారిని నిమజ్జనం చేస్తాం కాబట్టి ఈ 3 విగ్రహాలు ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమల ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి లక్ష్మిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించామని కరీంనగర్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ కోఆర్డినేటర్ DS వెంకన్న తెలిపారు. పాఠశాలలో జరిగిన తాజా ఘటనపై స్పందించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వైస్ ప్రిన్సిపల్ రామారావుకు ప్రిన్సిపల్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పచెప్పామని, వాచ్మెన్ రామస్వామిని విధుల నుంచి తొలగించామని వెల్లడించారు. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో టీసీ ఇచ్చే ప్రసక్తి లేదు. సార్ చెప్పినట్టు ఇంటికి పోతే పంపిస్తాం. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టయితే చెప్పి ఉండొచ్చు, కానీ మా తరఫున ఎవరు చెప్పలేదు. అటువంటి జరిగే ప్రసక్తి లేదు. కక్ష సాధింపు చర్య లేదు. నేనే బాధ్యుని, మీ ముందే ఉంటా, నిలబడతా.
ఈ విషయంలో ఎవరైనా ఏ మాత్రం ఒక స్టూడెంట్కు వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినా టీసీ ఇస్తామని భయాలను గురి చేసినా తప్పకుండా నేను దానికి బాధ్యులు ఉంటా. ఇచ్చే ప్రసక్తే లేదు. ఆ సమస్య ఆ క్వశ్చన్ లేదు. ఎవరైనా ఎమోషన్లో చెప్పినట్టుంటే మాకు తెలియదు. అది తప్పుడు సమాచారం కూడా, తప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం మీకు. రెండోది ఇన్ఫర్మేషన్ యాక్షన్ ఇమీడియట్లీ తీసుకోమని కూడా చెప్పాము సత్యవతి రాథోడ్ గారితో. మేడం గారు కూడా వాళ్ళతోటి మాట్లాడారు. ఎవ్రీథింగ్ తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మినిస్టర్ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆల్ టీవీ ఛానల్స్ కూడా ఇచ్చారు. మీ నోటీస్కి వచ్చే ఉండొచ్చు. వెరీ సీరియస్గా టేకప్ చేస్తున్నాం. కాకుంటే కరెక్ట్గా మనం ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలనో అది క్వాలిటీ పర్ఫెక్ట్ రావాలి. మనం ఎవరికి ఒకరికి బదులు ఒకరికి యాక్షన్ తీసుకున్నట్టు మీరు సమస్యలు వచ్చినప్పుడు వస్తారా? లేదండి వచ్చాను. మరి ఎప్పుడు వచ్చినాయి సమస్యలు? ఎందుకు సమస్యలు అప్డేట్ చేస్తూ ఉంటాం. సమస్యలు వచ్చినప్పుడు లేదండి లేదండి. నేను ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను 11:30కి వెళ్ళి ఇక్కడ ఉన్నా. నా హెడ్ క్వార్టర్ వరంగల్. అంటే నేను 8 జిల్లాలు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కలిసికట్టుగా పోరాడాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా జీడీకే 11వ బొగ్గు గనిపై నిర్వహించిన బాయి బాట కార్యక్రమంలో భాగంగా కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సింగరేణిని ప్రైవేట్ పరం చేయబోమని చెప్పి మళ్లీ వేలం నిర్వహించి కార్మికులను మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలిపివేసే వరకు బాయి బాట కార్యక్రమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. చంద్రన్నను ఘనంగా సన్మానించి తీర్మానం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సింగరేణి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం, నేను అనాలన్నారా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం బొగ్గు బ్లాక్లను వేలం ద్వారానే పొందాలని ఎంఎండిఆర్ యాక్ట్ బిల్లు పెట్టి సర్క్యులర్ ఇచ్చినటువంటి దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి సంస్థ ద్వారా ఈ యొక్క బొగ్గు బ్లాక్లను తీసుకునేటువంటి విధంగా మోడీ రామగుండంకు వచ్చిన తర్వాత ఆయన మాటలు పచ్చి బూటకం, అబద్ధమని ఇదే వేదిక నుంచి వెళ్ళి ఆ రోజు మనమందరం కూడా మాట్లాడుకున్నాం. ఆ రోజు మనమందరం కూడా ఒక తీర్మానం చేసినాం. ఎట్టి పరిస్థితిలో మా బొగ్గు బ్లాక్లను వేలం వేయొద్దు, ఈ యొక్క కాంట్రాక్టీకరణ చేసి ప్రైవేట్ పరానికి ఒక కుట్ర పన్నాగం మన్నుతున్నారు అని ఆ రోజు మనం అన్నాం. కానీ బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మేము ప్రైవేట్ పరం చేస్తలేము అని ప్రకటించిన తర్వాత నిజంగా అందరికి కూడా ఒక సందేహంలోకి వెళ్ళినారు. ఇంతకుముందు మన మల్లవజ్జల విజయన్న గారు మాట్లాడినప్పుడు చాలా వివరంగా మీకు అందరికి కూడా తెలియజెప్పడం జరిగింది. కాంట్రాక్టీకరణ చేస్తూ కోయగూడెంలో సంబంధించినటువంటి అరవింద ఫార్మాకు అప్పగించి ఈ యొక్క సింగరేణిలో ఆజ్యం పోసినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం 2015లో ఎంఎండిఆర్ యాక్ట్ 2015 పేరిట పార్లమెంటులో ఒక సర్క్యులర్ ను జారీ చేసి ఒక కుట్ర పన్నాగం పన్నుతున్నటువంటి యొక్క నేపథ్యంలోనే మళ్లీ 4 బొగ్గు బ్లాక్లకు బెంగళూరు వేదికగా ఈ యొక్క టెండర్ పిలిపించినటువంటి సందర్భంలో 26వ తారీఖు నాడు ఈ యొక్క టెండర్ కు రావాలని పిలిపించిన తర్వాత ఏ కాంట్రాక్టర్ కూడా
ఈ టెండర్లో పార్టిసిపేషన్ కావద్దు. ఈ యొక్క టెండర్లో పార్టిసిపేషన్ అయితే ఎవరైనా మా బొగ్గు బ్లాక్లను తవ్వాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని ఆ బొగ్గు బ్లాకులలోనే ప్రైవేట్ కాంట్రాక్టర్లను అవసరమైతే పాతర పెడతామని హెచ్చరిక చేసి ఈ యొక్క పోరు బాటను మొదలుపెట్టినాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక సెయింట్ థామస్ స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన పోటీలను అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఎగ్జిబిట్లను తిలకించి అభినందించారు. వాటికి సంబంధించిన వివరాలను విద్యార్థులు, గైడ్ టీచర్లను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల నుండి 516 మంది విద్యార్థులు, 280 మంది ఇన్ఫైర్ విజేతలతో పాటు గైడ్ టీచర్లు ఈ సైన్స్ ఫేర్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మిరెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యామ్ నాయక్, కలెక్టర్ ముఫారఫ్ ఫరూకీ అలీ, జిల్లా విద్యా శాఖాధికారి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. महोदया, गार्ड आपके निरीक्षण के लिए हाजिर। महोदया, गार्ड आपके निरीक्षण के लिए हाजिर। Candidate, Ulilai, Jai. Candidate, Ulilai, Jai. Candidate, stop. Candidate, ayo mereka, baik, ber. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎన్నో మార్పులు టెక్నాలజీ పరంగా రావడం జరిగింది. ఈరోజు ఇంకా కూడా పిల్లల దగ్గర నుండి కొత్త కొత్త విషయాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళకున్న ఆలోచనలకి కొంత పదులు పెడితే చాలు వాళ్ళు అద్భుతాలు సృష్టించగలుగుతారు అనేది మనందరికీ తెలిసిన విషయం. పేరెంట్స్ గా మనం ఇంట్లో చూస్తూ ఉంటాం. బట్ అందరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ ఏదో కొంత ఎక్కడైనా కూడా సమస్య ఉంటే సమస్య నుండి పరిష్కారం వస్తుంది. దాంట్లో నుండి కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొత్త ఒరవడి వస్తూ ఉంటుంది. దానికి ఆలోచనలు రూపకల్పన చేయడానికి ఇలాంటి సైన్స్ ఫేర్స్ ఉపయోగపడతాయి. అందులో నిర్మల్ జిల్లాని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవడానికి దేవసేన గారికి కొంచెం అభిమానం ఎక్కువ. ఇక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నామంటే చాలు మేడం ఆదిలాబాద్ పెడతాం లేకపోతే నిర్మల్ పెడతాం అంటూ ఉంటారు. అది ఇక్కడ ప్రకృతి అందాలు కూడా చాలా బాగుంటాయి. సో ఇంద్రకరణ్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మా పిల్లలందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని కూడా జిల్లా కలెక్టర్ చిన్న ఎక్కడ ఉంటే అది కూడా చూపించే ప్రయత్నం చేయాలని కూడా మనం చేసుకుంటూ ఈరోజు దేశంలో అంటే జాతీయ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమానికి ఇక్కడ నుండి ఒక 50 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ లో కూడా 2 years బ్యాక్ జరిగిన దాంట్లో కూడా జాతీయ స్థాయిలో 8 మంది విద్యార్థులు మన వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఈ 3 రోజుల యొక్క ప్రదర్శనలో మనం చాలా సమయపూర్తితో ప్రతి ఒక్కరు కూడా సమయం ఇచ్చి చాలా మంది చూడడానికి కూడా విద్యార్థులకు కూడా అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు విజ్ఞానాన్ని మనం ఎంతో
నేర్చుకోవాల్సి ఉంది. ఎంత నేర్చుకున్నా తక్కువనే అనే విధంగా మనకు కనబడుతుంది. సంక్రాంతి సంబరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ కోరారు. కొత్తపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ మేరకు ఆయన సమావేశం నిర్వహించారు. కోడి పందాలు, గూండాట, పేకాట నిషేధించామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిబుల్ రైడ్ వంటివి జరగకుండా అల్లరి ముఖాలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మణికుమార్, ఎంఆర్ఓ జీడి కిషోర్ బాబు, జెడ్పీటీసీ రమాదేవి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ టీమ్స్ అన్ని మేము స్పెషల్గా టీమ్స్ వేసి వారిని అందరినీ కంట్రోల్ చేస్తాం. అటువంటివి లేకుండా చూడండి. అలాగే కండక్ట్ చేస్తారు అవన్నీ ఉంటాయి. ఫైనల్గా ఆ రోజు మీ ఉదయం నుంచి కూడాను ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయి కూడా మా పోలీస్ సైడ్ నుంచి 100% ఫుల్ ప్రూఫ్ బందోబస్తు మేము ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ దయచేసి మీ ఆర్గనైజర్స్ అందరూ కూడాను మరొకసారి అందరికీ చెప్పి పండగను సక్రమంగా జరిగేటట్టు ఒక భక్తితో జరిగేటట్టు చూడండి. అది ఫైనల్ మా రిక్వెస్ట్ అన్నమాట. అది ట్రాఫిక్ కూడా వీలైతే కొన్ని ప్లేసుల్లో కొంచెం ఫ్రీగా ఉండేటట్టు వీలైనంత వరకు ఈ రోడ్లు కూడా కంప్లీట్ అయిపోతే మనకు కొంత ప్రాబ్లం పోతుంది. ఆర్కెస్ట్రా దగ్గర ఏ రికార్డులు వేయాలి, ఇలాంటి అన్నెసరీ ఈ ఆర్పేటో పని వాడు సినిమా హీరో కాకుండా అన్ని పాటలు ఉండేటట్టు వాడు ముందే అన్ని ప్లాన్ చేసుకోమనండి. అంతేగాని ఏదో ఒక హీరో పాటలు వేసి ఇంకొక హీరో పాటలు వేయకపోవడం, మళ్ళీ ఎవడాడటం, ఇలాంటి న్యూసెన్స్ లేకుండా చూడండి. తర్వాత అక్కడేదో కొన్ని ఆ సమితి రోడ్ ఆపోజిట్ గా కొన్ని ఏదో అక్కడేదో ప్రాబ్లం ఉన్నారు, అటువంటి లేకుండా మేము చూస్తాం. మీరు అట్లాంటి ఎక్కడైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, ముందుగానే తీసుకురండి, లేదా ఆ రోజైనా తీసుకొచ్చినా సరే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మా వాళ్ళంతాను పూర్తిగా పెట్రోలింగ్ లో ఉంటారు. అలాగే త్రూఅవుట్ డే అండ్ నైట్ అక్కడ బందోబస్తులో ఉండడం జరుగుతుంది. మేమంతా ఇక్కడే ఉంటాం. మీరంతా మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే మీ సాంప్రదాయ పద్ధతి మీ అన్ని కూడా పండుగలన్నీ కూడాను చట్టానికి లోబడి మనకి అన్ని సక్రమంగా జరిగేటట్టు చూసుకుంటారండి. మీ అందరికీ మరొకసారి మా పోలీస్ సైడ్ నుంచి ఇది విన్నపం. అది ఏ విధమైన ఇన్సిడెంట్ లేకుండా, అంటే మనం అన్నీ ఉంటే అన్నీ కాదు, అన్నీ ఉన్నా ఏది ఉన్నా సరే లేకుండా మనకి పీస్ఫుల్గా జరగాలి, అలాగే చట్టానికి లోబడి జరగాలి. ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు అంతా సోషల్ మీడియా తర్వాత ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చాయి, ఈ రహస్యులాగా అయిపోతుంది. దానివల్ల ఏంటంటే టోటల్ డిస్టర్బ్ అయిపోతుంది. అట్లాంటివి లేకుండా మీరు ముందే మీ వాళ్ళకి అంటే మీ విలేజెస్ కానీ లేదా అదర్స్ బయట నుండి వచ్చిన వాళ్ళకి కానీ ఈ కమిటీ మెంబర్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పండగని చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా మనం ఏదో ఒక ఉత్సవం లాగా చేసుకొని అందరూ అది ఆ దేవుడికి ఉన్న భక్తిని చాటుకునేటట్టు చూడాలి. అంతేగాని దీన్ని వేరే విధంగా దీన్ని డైవర్ట్ చేయడం లేదా ఇంకోటి ఏదో చేయడం లేకుండా ఉండాలన్నమాట. అలాగే ఆకతాయిలు ఎవరైనా ఉన్నా సరే మా దృష్టి తీసుకొస్తే మేము ముందే చెప్పాము మీకు, ఈ ట్రిపుల్ రైడింగ్ కానీ సైలెన్సర్ తీసి న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ, అలాగే ఈ కడప జిల్లా చెమ్మలమడుగు మండలం గండికోట పంచాయతీ పరిధిలోని కొట్టాలపల్లెలో పెద్దమ్మ తల్లి దేవర ఉత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, చెమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్, సుబ్బిరామరెడ్డి పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జయరాం రెడ్డి, రాము, హరి, సూర్యనారాయణ, రమణ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో అరెస్టుల పర్వం మొదలైంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు చేశారు. రాళ్లబబుదుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు నమోదు చేశారు. ఎస్ గొల్లపల్లె క్రాస్ పోలీసులపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ గంగవరం సిఐ అశోక్ కుమార్ ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇదే కేసులో 10 మంది పేర్లు నమోదు కాగా మరో 50 మందిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 4 టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో
కుప్పం రూరల్ సర్కిల్ ఆఫీస్ వద్దకు టీడీపీ నేతలు, అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన 3648 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లమోతువారంపాలెం ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు కర్లపాలెంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇంత మంచి మనసున్న సీఎం జగనన్నను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్లు అర్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు మందపాటి పరమానంద కుమార్, దొంతిరెడ్డి శివారెడ్డి, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3648 కిలోమీటర్లు మరి పాదయాత్ర చేసి నేటికి 4 ఏళ్ళు మరి పూర్తయిన సందర్భంగా కర్లపాలెం మండలంలో కర్లపాలెం జగనన్న కాలనీ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా మరి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు ప్రతి మరి అందరికి సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడం కోసం విద్యార్థుల సమస్యలు, మరి కార్మికుల సమస్యలు, కర్షకుల సమస్యలు, మరి వ్యాపారస్తుల సమస్యలు, మరి ఉద్యోగస్తుల సమస్యలు, అన్ని రకాల సమస్యలు తెలుసుకోవడం కోసం చేసినటువంటి పాదయాత్ర ముగించుకొని ఈ రోజుకి 4 సంవత్సరాల సందర్భంగా మరి వారికి ఆ పాదయాత్రని స్మరించుకుంటూ మరి అలాంటి దమ్మున్న నాయకుడిని రాష్ట్రంలో ఇంతవరకు ఏ నాయకుడు చేయని విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి ఒక దమ్మున్నటువంటి నాయకుడిని మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అప్పగించినటువంటి మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర గురించి స్మరించడం కోసం ఈరోజు కర్లపాలెం మండలంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్, ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, విద్యుత్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు. చెరువులు సర్వే చేయించి కబ్జా నుండి కాపాడతాం, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టీకరణ. విధుల నుంచి ఏకలవ్య గురుకుల ప్రిన్సిపల్ జ్యోతి లక్ష్మి తొలగింపు, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ కోఆర్డినేటర్ వెల్లడి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.